హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని గుండ్లపోచంపల్లి తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు భేరి ఈశ్వర్ గారు తన స్వంత ఖర్చులతో వ్యయ ప్రయాసల కూర్చి అనేక కుట్రలను ఛేదించి తమ గ్రామంపై ప్రేమతో మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మినీ ట్యాంక్ బండ్పై 13 మహనీయుల విగ్రహాలను అలాగే 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. మే 7వ తేదీన పలువురు రాజకీయ సినీ రంగాలకు చెందిన ప్రముఖులను గౌరవప్రదంగా ఊరి పొలిమేర నుంచి భేరి ఈశ్వర్ గారు స్వాగతించి ర్యాలీగా బయలుదేరి మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించి సభాస్థలికి చేరుకున్నారు. పని పడతాం ఓట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సుశీల్ కుమార్ షిండే గారు, ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటులు డాక్టర్ మంచు మోహన్ బాబు గారు, విశిష్ట అతిథిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ గారు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారు తదితర నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు
భేరి ఈశ్వర్ గారి సభా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు ప్రసంగించారు. గౌరవనీయులు మన షిండే సాబ్ గారు, గౌరవనీయులు మన మోహన్ బాబు గారు, గౌరవనీయులు మన ఎంపీపీ ఎల్లుబాయమ్మ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు ప్రతి ఒక్కరు కూడా మా దయాకర్ అన్నయ్య ఆయన ఫ్యామిలీ అని చెప్పేసిన మా అన్న రాష్ట్ర అధ్యక్షుడు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, దళిత సంఘం అధ్యక్షులు, మా అశోక్ అన్న, మా గద్దార్ అన్న, ఇంకెవరైనా మర్చిపోతే కూడా క్షమించాలన్న. మీ తమ్మునికి జ్ఞాపకం తక్కువ, ఏమనుకోతాను మీ తమ్ముడు. అదే మాదిరిగా ఈరోజు అంబేద్కర్ సార్ డాక్టర్ విగ్రహంతో సహా పెద్దోళ్ళు ఎప్పటికీ స్వామి వివేకానంద గారి విగ్రహం, స్వామి జ్యోతిరావు పూలే గారి విగ్రహం, అదే మాదిరిగా పివి నరసింహారావు గారి విగ్రహం, అదే మాదిరిగా కొబ్బరం భీమ్ విగ్రహం, అదే మాదిరిగా బాబు జగజీవన్ రావు విగ్రహం, అదే మాదిరిగా తెలంగాణ తల్లి విగ్రహం, అదే మాదిరిగా చాకలి ఐలమ్మ తల్లి విగ్రహం, అదే మాదిరిగా ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం, అదే మాదిరిగా మహా గొప్ప మహానటుడు మా అన్న నందమూరి తారక రామారావు విగ్రహం, అదే మాదిరిగా జయశంకర్ గారి విగ్రహం, అదే మాదిరిగా సి నారాయణ రెడ్డి గారి విగ్రహం, అదే మాదిరిగా ఈ ఊరు సర్పంచ్ మొదటి సర్పంచ్ కొండ వెంకటరామరెడ్డి గారి విగ్రహం. ఇంతమందితోటి ఇన్ని విగ్రహాలు పెట్టింది మన తెలంగాణలో మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం మన ఈశ్వర్ మన ఎక్కడ కూడా లేవు. ఏది ఏమైనా మేడ్చల్ అంటే ఒక చరిత్ర, దాంట్లో గుండ్లపోచంపల్లి అంటే ఇంకో చరిత్ర. నా అదృష్టంగా భావిస్తాను. ఇంతమంది సోదరుల ముంగట, ఇంతమంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ముంగట, అందరి ముంగట కూడా ఈరోజు ఇంత పెద్ద విగ్రహాలు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం, అది కూడా మా ఈశ్వర్ సొంతం డబ్బుల ఖర్చుతోటి ఇవన్నీ కూడా ఇంత పెద్ద మనుషులు మన తెలంగాణ ఇచ్చిన పెద్ద మనిషి మన పెద్దన్న షిండే గారి చేతుల మీదుగా ఓపెన్ కావడం ఇదంతా కూడా ఒక అదృష్టంగా భావిస్తుంది. ఏది ఏమైనా నేను మొదటిసారి కూడా అదృష్టవంతుడి, ఇప్పుడు కూడా అదృష్టవంతుడు, రేపు కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాలు చేయడము, అది నా చేతుల మీదుగా నేను మంత్రి ఉండంగా చేయడం అంటే ఎంతో ఎప్పుడు నా జీవితంలో అందరూ కూడా దళిత సోదరులకు కానీ ప్రతి ఒక్కరు కూడా నా జీవితం అంతా రుణపడి ఉంటుంది. నా జీవితం అంతా కూడా మీకే సేవ చేస్తూ ఉంటే, ప్రజలకు సేవ. భగవంతుడు నాకు అన్ని రకాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, మీకు సేవ చేసే భాగ్యం కలిగించిండు. నా మిగతా ఇప్పుడు రిమైనింగ్ జీవితం అంతా కూడా మీకే నేను మీకే ప్రజాసేవ చేస్తూ మీకు ఎప్పటికి కూడా నా జీవితం అంతా కూడా అంకితం చేస్తాను. కూడా అందరి ముంగట, మా దయాకరణ ముంగట, మా మధు అన్న ముంగట కూడా అందరం కూడా గొప్పలం కావాలి. తెలంగాణ దేశానికి ఆదర్శంగా అవుతుంది, ఇంకా కావాలి. అందరం కూడా గొప్పలం కావాలి. జై తెలంగాణ, జై మన అంబేద్కర్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ హోంశాఖ మంత్రులు, కేంద్ర హోం మాజీ శాఖ మంత్రులు, మన ఉమ్మడి గవర్నర్, అలాగే మహారాష్ట్ర మాజీ సీఎం, మనకు తెలంగాణ ఏర్పాటులో కీలకంగా అయినటువంటి షిండే గారికి, అలాగే మన తెలంగాణ సమాజం అందరికీ మీకు రుణపడిన సార్. ఈ కార్యక్రమానికి వచ్చి మనల్ని ఉత్తేజపరిచినందుకు మీకు అవకాశం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मेरे साथ आए हुए हमारे राज्यसभा के सदस्य थे, तभी से मैं उनको जानता हूँ और हमारे दोस्त भी है, वो मोहन बाबू जी। दूसरे हमारे लोकसभा के साथी मधु यास्की जी, जिसके बारे में पूरा देश जानता है। और मैं जब गवर्नर था तभी मेरे को मिलने के लिए जो आए थे वो गद्दार गारू जी, और उन्होंने मेरे सामने गीत बजाया था और वो कहते थे कि जब आप चीफ मिनिस्टर थे तभी गरीबों के लिए जो काम किया उसका मैंने आपके सामने मैंने देखा है श्री शर्मुखानंद हॉल में। इस तरह की बात उन्होंने उस वक्त की थी, इसके लिए मैं उनको भी धन्यवाद देता हूँ। आज यहाँ दिख पड़ते थे, पता नहीं कहाँ गए हैं। ठीक है, ठीक है। श्री सद्गुरु राजू जी, हालांकि दयाकर जी,
बाबूराव सरपंच जी, विक्रम रेड्डी जी, पंजारी अंजय जी, हमारे महाराष्ट्र से आए हुए बाबा साहेब वाघमारे दलित कार्यकर्ता है, बहुत पावरफुल कार्यकर्ता है। दूसरे जॉन फुलारी वो भी दलित कार्यकर्ता है, महाराष्ट्र से वो भी आए हैं। आप जरा सब्र करिए, आपका नाम है, इसी से गड़बड़ी होती है। रेड्डी जी, सुधीर रेड्डी जी, बजाज जी और मल्ला रेड्डी जी, जिनके आमंत्रण पर मैं यहाँ आया हूँ, वो बेरी ईश्वर जी, वो बम्बई में आके, सोलापुर में आके उन्होंने मुझे आमंत्रित किया और बताया कि कार्यक्रम एक ऐसा कार्यक्रम हम कर रहे हैं और बाबा साहेब ने जो बोला था कि संघर्ष करो और लड़ो, संघर्ष के बिना आयुष्य में कुछ नहीं मिलता। अभी आपको बड़ा मौका है इस प्रदेश में कि यहाँ भी संघर्ष होना बहुत जरूरी है। संघर्ष इस बात का कि गरीब लोगों को आज भी कुछ मिलता है। ये यहाँ महाराष्ट्र के लोग आए हैं, जब भी हम सत्ता हाथ में आती है तभी कुछ न कुछ काम करते हैं। बाबा साहब के नाम से हमने प्रदेश में 25 लोग दर साल भेजने के लिए प्रावधान किया। मैं चीफ मिनिस्टर था तभी 2003 में, अभी तक वो प्रावधान चल रहा है। ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకో సిపిఎం, సిపిఐ అనే పార్టీ ఇక్కడ లేదు. ఓన్లీ బ్లూ. ఇక్కడ ఓన్లీ అంబేద్కర్. ఇక్కడ ఓన్లీ అంబేద్కర్ తో ఆలోచనలతో ఉన్న విగ్రహాల యొక్క ఆలోచనలు మాత్రమే ఇక్కడ మనం షేర్ చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఈ మీటింగ్ స్ఫూర్తితో భవిష్యత్తులో మీరు కూడా ఒక మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో మీ ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళతో చేయించాలని కోరుకుంటూ, దీనికి సహకరించిన మా తెలంగాణ మారమానాడు సంఘంతో పాటు మొదటి నుంచి నేను చూస్తున్నా గద్దరన్న దీని వెంట ఉన్నాడు. గద్దరన్న ఈ ప్రోగ్రామ్ ఆత్మయిండు. ప్రతి క్షణం ఎవరైనా వెనుకకు తగ్గిండ్రేమో కానీ నిజమైన అంబేద్కరిస్ట్ ఈ దేశంలో మన కళ్ళ ముందు కనపడుతున్నాడు ఒకే ఒక్కడు, నా గద్దరన్న. మళ్ళీ ఆయన ప్రచారం కొరకు పట్టించుకోడు, ఎక్కడో మూలకు పోయి కూర్చున్నాడు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి నిరంతరం నేను దాదాపు 10 రోజుల నుంచి చూస్తున్నా. ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడనే తింటున్నాడు, ఇన్నే పండుకుంటున్నాడు. ఎందుకు? ఒక మంచి ఆలోచన ఈశ్వర్ చేసినందుకు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చేదానికి ఈనాడు మనం అందరూ కూడా కంకణబద్ధం కావాలి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి విద్య నేర్పినట్టయితే ఏ మహానాయుడు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాక వైద్యం, ఈ రెండు ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ విద్యను కానీ వైద్యాన్ని కానీ ప్రైవేటైజేషన్ చేయకుండా ఉన్నట్టయితే పేద సమాజానికి లాభం జరుగుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్ వలన చాలా మంది పేదవాళ్ళు చదువుకునే అవకాశం వచ్చింది. నక్సలైట్ ఉద్యమం కూడా తగ్గింది. ఈ పిల్లలంతా నక్సలైట్లకు పోకుండా మరి చదువుకునేటువంటి అవకాశం కలగజేసిండ్రు. ఆ విధంగా మరి విద్యను అభ్యసించేదానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చేయాలని మరి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు మరి విగ్రహాలు ఒక్కరివి కావు, 12 విగ్రహాలు సుమారు మరి అంబేద్కర్ గారు ఆర్టికల్. మనందరి తరఫున గుండ్లపోచంపల్లి ప్రజలు, ముఖ్యంగా తమ్ముడు ఈశ్వర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక చరిత్రాత్మక కార్యక్రమం తీసుకున్నందుకు నేను ఎక్కువసేపు మాట్లాడకుండా 2 నిమిషాలు, గౌరవ ముఖ్య అతిథి గారు వారి ఫ్లైట్ ఉంది, వెంటనే వెళ్ళిపోవాలి. ఈ సమావేశం ముఖ్యంగా వారు రావడం జరిగింది. దీనికి మరొక ముఖ్య అతిథి నట సార్వభౌమగా తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశం గర్వించదగ్గ నటుడుగా
విద్యావేత్తగా అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదంటారు. ఇక్కడ మన మంత్రివర్యులే కాకుండా మోహన్ బాబు అన్న గారు ప్రపంచ స్టాండర్డ్ కలిగిన విశ్వవిద్యాలయాలు నెలకొల్పి నటుడిగానే కాకుండా విద్యాబోధన చేస్తున్న మన అభిమాన నటుడు, నాకు అత్యంత ఆప్తుడు మా పెద్దన్న మోహన్ బాబు అన్న గారిని కూడా గౌరవ స్వాగతం పలుకుతూ, వేదిక మీద పెద్దలందరికీ కూడా స్వాగత ఉపన్యాసంగా పలుకుతూ, ముఖ్యంగా ఈశ్వర్ని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి शिंदे साहब यावत तेलंगाना आपके बहुत आभारी है. इस तेलंगाना राज्य बनने में मैं आपके नीचे सांसद काम किया. आदरणीय सोनिया जी के आदेश पर जिस तरह आपने पार्लियामेंट लोकसभा में तेलंगाना बिल अगर हासिल हुआ, उसमें सारी तेलंगाना का काम आपका बहुत बहुत आभारी है. और मैं फिर एक बार आदरणीय स्वागत आपके लिए. ఇంత కష్ట సమయంలో కూడా వారు తెలంగాణ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి తమ్ముడు ఈశ్వర్ని ఆశీర్వదిస్తూ ఈ విగ్రహ స్థాపనకు వచ్చినందుకు మనందరి తరఫున కూడా పెద్దలు సుశీల్ కుమార్ షిండే సాబ్కు మరొకసారి స్వాగతం పలుకుతూ జై హింద్, జై తెలంగాణ. మనందరి తరఫున మీరందరూ వేచి చూస్తుంది కూడా ముఖ్య అతిథిగా వచ్చిన మోహన్ బాబు అన్న గారు, అత్యంత సన్నిహిత మిత్రుడు సుశీల్ కుమార్ షిండే గారికి. వారి గురించి పరిచయం ఎంత చేసినా తక్కువే, సమయం తక్కువది కాబట్టి మా పెద్దన్న మోహన్ బాబు గారిని మాట్లాడమని కోరుతాం. ఇన్ని అనుభవాలటువంటి సుశీల్ కుమార్ షిండే గారు ఎంత సాధారణంగా ఉన్నారో చూసారా. ఎన్ని పదవులు 35 సంవత్సరాల నుంచి మా సన్నిహితం. అతను గొప్ప మంచి మనసు, మంచి హృదయం, 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశం కలిగిన సుశీల్ కుమార్ షిండే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మంత్రి గారు ఉన్నారు, నా సోదరుడు మధు ఉన్నాడు, మిగతా వేదిక మీద ప్రతి ఒక్కరికి, పదవి ఉన్నవారికి, పదవి లేని వాళ్ళకి, ఆ పదవిలో లేనివాడు నేను కూడా ఆత్మీయునటువంటి ఈశ్వర్ ఒక 4 రోజుల ముందే వచ్చారు. బట్ నాకు ఎప్పుడో నెలకు ముందు ప్రోగ్రాం చెప్పారు సుశీల్ కుమార్ షిండే గారు ఇలా వస్తున్నారు, మనం కలిసి వెళదామని. దానికి ఏముందండి, నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుని వేడుకలో నేను పాల్గొనడం అంటే ఇది మామూలు విషయం కాదు. అలాగే 12 విగ్రహాలు, హెడ్సప్ ఇది మామూలు విషయం కాదయ్యా. ఒక విగ్రహం పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడతాము. 12 విగ్రహాలు పెట్టి నడిపించినట్టు ప్లాన్ చేశావు, కానీ కుదరలేదు. రేపు మామూలు విషయం కాదు, అభినందించారు. ఒక మంచి పని చేసినప్పుడు వ్యక్తిని హృదయపూర్వకంగా అభినందించినప్పుడే ఆ పరమేశ్వరు అక్కడి నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడట ఆయన కంటే ముందు. అలాగే నాకు ఇంకొక సోదరుడు ఉన్నాడు, నా అడవిలో డైలాగులు రాసినటువంటి గద్దర్ సోదరుడు ఇక్కడ ఎక్కడో కూర్చుని ఉన్నాడు. అలా మూలం కూర్చుంటాడు. బ్రదరు రైట్ ముందర, నువ్వు మాత్రం మమ్మల్ని ముందు తోసేసి నువ్వు వెనక ఉండేలాగా నువ్వు రావాలన్నా అని గుండ్ల పోచంపల్లి గ్రామ ప్రజానీకానికి బ్రదరు మమ్మల్ని ముందు తోసేసి నువ్వు వెనక ఉండేలాగా నేను ఎక్కువసేపు మాట్లాడడానికి, ఎందుకంటే ఆయన మాట్లాడాలి. అడవిలో డైలాగ్ రాసినటువంటి గద్దర్ సోదరుడి గురించి చెప్పాలంటే, 7 కొండల వాడంటే పాపభీతి, ఎరుపు రంగంటే ప్రాణభీతి. ఎరుపులో మెరుపుంది, మెరుపులో పోరాటం ఉందిరా అన్నాడు. దట్ ఈస్ ద డైలాగ్ సోదరుడు. జీనా హైతో మరణా సీకో కథం కథం పర్లడ్డా సీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాన్ని గడ్డి పరికలా చూస్తాడు అన్నాడు. ఈ డైలాగులు నా చేత రాయించాడు సోదరుడు గద్దర్కి.
మిగతా సభ్యులకి నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. అంబేద్కర్ గారు గురించి చెప్పడం ఒకటే పదం, రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే పూలే గారు కులాలు ముందర కులాలు అందరూ ఒకటే అన్నాడు. అలాగే ఆ మహనీయుడు గొప్ప మాట అన్నాడు, అధర్మం పెరిగిపోతుంది, ధర్మంగా మాట్లాడేవాడు, నీతిగా న్యాయంగా ధర్మంగా ఉన్నట్టు మాట్లాడే వాళ్ళ గురించి ఒక టీంను కూడా అరేంజ్ చేశాడు పూలే గారికి తెలియదు. అటువంటి గొప్ప వ్యక్తులు చెప్పాలంటే ఎంతోగా గంట సేపు పడుతుంది. అలాగే మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు ఆ విగ్రహాన్ని చూశాను, చాలా సంతోషం. ప్రజలారా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూసిన దానికి మీ ఆశీస్సులు నాకు కావాలి. ఆ షిరిడీ సాయినాథని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనిషిని మానవత్వాన్ని బానిస సంఖ్యలతో బంధించాలి. రండి రండి బానిసలారా, రండి.
ఎంఆర్పిఎస్ జాతీయ కళాకారుడు ఎన్వై అశోక్ పాటలు, తెలంగాణ ధూమ్ధామ్ రూపశిల్పి అంతడుపుల నాగరాజు బృందం నృత్యాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Bentar kan?